అండి, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనం చామదుంపల పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. చామదుంపలు అరకిలో తీసుకున్నాను. చింతపండు కొద్దిగా కడిగి నానబెట్టుకున్నాను. ఆనియన్స్ 2 చాప్ చేసి పెట్టుకున్నాను. టొమాటోస్ 2, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర. ముందుగా చామదుంపల్ని ఒక బౌల్లో వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. మనం ఇవి ఉడికే లోపల గ్రేవీ తయారు చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, ఉల్లిపాయలు, ఇందులో సాల్ట్ వేసుకుందాం. అదికి సరిపడా సాల్ట్ ముందే వేసేసాను. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా, ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఒక 4, కరివేపాకు, పచ్చిమిర్చి కరివేపాకు 2 వేసి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో టొమాటో వేసుకుందాం. టమాటాలు వేసి కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న గ్రేవీలో మనం ఉడకబెట్టి తొక్క తీసుకున్న చామదుంపల్ని వేసుకోవాలి. ఉడికించుకోవాలి కాసేపు. ఇప్పుడు ఇందులో ముందుగా మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని వేసుకున్నాం. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని కాసేపు మనం ఉడికించుకుందాం. ఇప్పుడు చింతపండు పులుసు కూడా ఉడికిపోయింది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, మన చామదుంపల పులుసు రెడీ అయిపోయింది.